అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. క్రూడ్ ఆయిల్, సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే పలు హోటల్స్ మూతపడగా హాస్టల్స్లో మెనూలో చాలా మార్పులు చేశారు. చివరికి గ్యాస్ లేక కట్టెల పొయ్యిపైనే వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో గ్యాస్ లేకపోవడంతో రోడ్డుపైనే కట్టెల పొయ్యిపైన వంటలు చేస్తుండటం గ్యాస్ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కేపీహెచ్బీ కాలనీలో ఉన్న హాస్టల్లో గ్యాస్ కొరత తీవ్ర సమస్యగా మారింది. హాస్టల్లో వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బంది, నివాసితులు రోడ్డుపై తాత్కాలికంగా కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాస్టల్లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు భోజనానికి ఇబ్బందులు పడుతుండటంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయంగా బయట వంటలు ప్రారంభించారు. రోడ్డుపై వంటలు చేయటం వల్ల స్థానికంగా కొంత అసౌకర్యంగా కూడా ఏర్పడింది. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించాలని హాస్టల్లో ఉండేవాళ్లు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గ్యాస్ సమస్యతో హాస్టల్లో మెనూ పూర్తిగా మార్చేశారు నిర్వాహకులు. కేవలం 2 పూటలు మాత్రమే భోజనం అందించగలమని ప్రకటించారు. ఉదయం టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్లు ఇవ్వటం వీలు కాదని చెప్పినట్లు పలు హాస్టల్స్లో ఉంటున్న బోర్డర్స్ తెలిపారు. ఇదిలాగే కొనసాగితే హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఉందని, అదే జరిగితే కాలేజీలకు, ఉద్యోగాలకు ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.